జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి పింఛన్దారులు ఇళ్లు వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు పింఛన్ల పంపిణీకి అట్టహాసంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే వెళ్లి పెరిగినటువంటి పెన్షన్ అమౌంట్ను లబ్ధిదారులకు అందించారు. వృద్ధులకు, వితంతువులకు 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన 3,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలను అందించారు. దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందించి వారిలో సంతోషం నింపారు. దాదాపు 68 లక్షల మందికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంది. మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము, ఖచ్చితంగా మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని 3 నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ఫైనాన్షియల్స్ వాళ్ళని పిలిపించుకొని ఇది మనం 1వ తేదీ ఖచ్చితంగా చేయాలా, ఇది నెరవేరాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దానికి 3 నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరో ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం 1వ తేదీ చెప్పిన మాట ప్రకారం 7,000 అనేది ఊహించుకోలేని అమౌంటు. అది కూడా మీ అందరికీ ఒకటి చెప్పాలా, ఒకటే రోజు డ్రా చేయగలిగారు. ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్కి. గత ప్రభుత్వంలో పేరుకి 1వ తేదీనే కానీ దాదాపు అది 5వ తేదీ వరకు దాన్ని కావాలని డబ్బు లేక ఇబ్బంది పెట్టి 1 నుంచి స్టార్ట్ అయిందంటే అది 5 దాకా పోయేది, 6 దాకా కూడా పోయేది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళనే అడిగితే మనం వాళ్ళే చెప్తారు వాళ్ళ నోట్లో నుంచి. గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఇచ్చేదానికి కూడా 1 అని చెప్పేదే కానీ అది 6వ తేదీ వరకు నడిచేది. ఈరోజు శ్రీధర్ చెప్పినట్టు నేను పొద్దున్న నుంచి మన జిల్లా అంతా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలని చీకటితో 5:45, 6 గంటలకల్లా సిటీని ఒక వార్డుకు పోయి అక్కడ ఇట్నే పంపకం అయింది. అక్కడి నుంచి కోవూరు పోయినాను, కోవూరు కాన్స్టిట్యుయెన్సీ అక్కడ కూడా 2 దగ్గరల పంపకం చూసి ఇప్పుడు ఇది 24వ వార్డు శ్రీధర్ది. ఇక్కడికి రాగలిగాను. మీ అందరి ముందు మీతోటే శ్రీధరు కార్యకర్తలు అందరితో నేను కూడా భాగస్థుడయ్యి మంచి కార్యక్రమాల్లో పాల్గొనగలిగానని మీ అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మాట తప్పకుండా ఫస్ట్ది ఇది జరిపాడు. ఇంత ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తించుకోవాలని చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి, అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో, అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల్లో ఉన్న వేళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యం అయి ఉండేది కాదు, తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి. కానీ ఒక సమర్థవంతుడు, అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల వేళ వారు చెప్పారు, అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తా, దివ్యాంగులకి పెంచుతా, అదేవిధంగా ఆ యొక్క బెడ్ మీద ఉన్నటువంటి ఏ పని చేసిన వాళ్ళకి పెంచుతానని చెప్పని. ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు చాలామంది అవహేళన చేశారు. ఇది ఎలా సాధ్యం? అవ్వతాతల పెన్షన్ల పెంపు సాధ్యం కాదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెంచడమే కాదు, జూలై 1వ తారీఖున ఏప్రిల్ నెల నుంచి కలిపి గత 3 నెలలకు కూడా 7,000 లెక్కన అందిస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ నాయకులు చెప్పారు. కానీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మలా, చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, ఆదరించారు. చరిత్ర సృష్టించే 57% ఓట్లు 164 ఎమ్మెల్యే స్థానాలతో ఒక అద్భుత విజయం అందించారు. మరి ఈరోజు రాష్ట్రం దివాలా తీసిన, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా అరుమగ్నుడని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఈరోజు ఆ అవ్వతాతలకి ఆ యొక్క 7,000 రూపాయలు పెన్షన్ అందజేత వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు 1వ తారీఖే ఇంటింటికి వస్తుంది. ఈ నెల మాత్రం ఏప్రిల్లో పథకం ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000 ఈ 3 కలిపి ఈ 4,000 7,000. అదేవిధంగా దివ్యాంగులకి 2 పెన్షన్ చేయటం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం సహకరించక పూర్తి స్థాయిలో తమ పని తాము చేసుకోవాలంటే కూడా వీలుగానటువంటి ఆ పేషెంట్లకి ఆ యొక్క డబ్బులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా ఎక్కడికక్కడ నాయకులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు పండుగ వాతావరణం నిలబెడుతూ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అరవి శాంతి, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమానికి వారు పట్టుబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమంకి హాజరు కావాలని చెప్పారు. ఓ పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని, ఎందుకంటే గత ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఓ మాట చెప్పారు, 24వ డివిజన్ని ఓ పార్లమెంటు సభ్యుడిగా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పాను. చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి పెన్షన్లు పెంచి జూలై 1వ తారీఖు ఇంటింటికి అందించారో ఎన్నికల వేళ